మరి అలాంటి గుర్తింపు దొరికేటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాలన్నరకి ఎన్నో చేస్తున్నారు ఓరు రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళ అమరవీరుల కుటుంబాలు ఇవాళ నలుమూలల నుంచి వెళ్ళి కూడా అమరవీరుల కుటుంబాలను పిలుపునిస్తా, అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులతో మాట్లాడతాం. మాకు అమరవీరుల కుటుంబాలకి సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు కంపల్సరీ న్యాయం చేస్తారని అందరి తల్లిదండ్రులు అందరి మనసులలో నమ్మకం దొరికింది. ఎందుకంటే దారి చూపించిండు అందరు అమరుల కుటుంబాలకి, ఇవాళ ఉద్యమకారుల దారి చూపించిండు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి ఇంత న్యాయం జరుగుతుందని మేము కలలో కూడా అనుకోలేదు. తను సీఎం అయి కూడా ఇంత అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అలాంటి రేవంత్ రెడ్డి గారు మాకు అందరికి కూడా న్యాయం చేస్తున్నారు. కాబట్టి మరి ఇంకొక విషయం, ఇవాళ శ్రీకాంతాచారితో పాటు 1000 మంది చనిపోయారు అమరులు. ఆ రోజు చూస్తే రక్త చరిత్రతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించుకున్నాం. ఆ రక్త చరిత్ర ఏ నాయకుల కొడుకులు చనిపోయినరు? ఆ రోజు ఏ నాయకుల కొడుకులనే చనిపోయిరా? ఏ నాయకుల కడుపు కాలిందా? ఏది బీద బిక్కి కడుపులు పిల్లలు ఆకలి కోసం అమరనించే పిల్లలే చనిపోయారు తప్ప మరి నాయకుల కొడుకులు చనిపోయి ఉంటే అమరవీరుల త్యాగం గుర్తొచ్చేది. ఆ రోజు నాయకుల కొడుకులు చనిపోలే, బలైంది బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు బలయ్యారు. కాబట్టి ఆ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకునే రాష్ట్రంలో ఇవాళ నీళ్లు, నియామకాలు, నిధులు అన్నీ కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. మరి ప్రతి ఒక్క కార్యక్రమాలు చూస్తుంటే, ప్రతి ఒక్క ప్రోగ్రాం చూస్తుంటే సంతోషిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంతోషిస్తున్నారు. మాకు 10 సంవత్సరాలు మేము ఎంత ఇబ్బంది పడ్డామో, మేము ఎందుకు నా కొడుకు త్యాగం చేసిండు, ఎందుకు ఈ డోర్ల పొంటి గలవల పొంటి దొరల గడిల పొంటి నేను నమస్కారం పెట్టుకుంటా గడిల ముందు కూర్చున్నట్టు ఎన్నేళ్ళు కూర్చోవాలి ఇట్లా అని ఒక మంత్రి దగ్గర పోతే టైం ఇవ్వలే, ఒక సీఎం దగ్గర పోతే టైం ఇవ్వలే. ఆ రోజులలో ఇప్పుడు 4 సార్లు కలిసిన నేను సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను ఇట్లా కలుస్తానగానే వాళ్ళు కూడా అమ్మ రా అన్నారు, టైం ఇచ్చారు. Subscribe us and press the bell icon for more interesting updates.